హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. చమురు ఆపం, జాతీయ కరెన్సీలోనూ త్వరలో ద్వైపాక్షిక చెల్లింపులు చేపడతాం. వాణిజ్య చెల్లింపులో ఇప్పటికే 96% చేరుకున్నాం. ఇంధన రంగంలో మా బంధం జయప్రదం. భారత్కు మేము విశ్వసనీయమైన చమురు గ్యాస్ సరఫరాదారులం. ఇకపై కూడా అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి మేము సిద్ధం. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ప్రధాని మోడీ రష్యాకు మద్దతుగానే నిలిచారు. భారత్లో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పటికే 6 రియాక్టర్లలో 2 అనుసంధించాం. పుతిన్ ఒత్తిళ్లకు అతీతం మన బంధం. 8 దశాబ్దాలుగా ధృవతారల భారత్ రష్యా బంధం. పరస్పర గౌరవం, లోతైన విశ్వాసం మన బలం. కాలం విసిరిన సవాలును తట్టుకొని నిలబడ్డాం. శాంతి పథం. రష్యా సహకారంతో మేక్ ఇన్ ఇండియా బలోపేతం. నైపుణ్యంతో పాటు ఉద్యోగ అవకాశాలు పెంపు. ఇంధన భద్రత మన భాగస్వామ్యానికి మూలస్తంభం. పౌర అణురంగంలో దశాబ్దాల భాగస్వామ్యం. చైన్ సప్లైపై అరుదైన ఖనిజాల్లోనూ మనం కీలకం. క్లీన్ ఎనర్జీ, కొత్తతరం పరిశ్రమల్లో మరొకరు బలమైన మద్దతు. ఉగ్రవాదంపై భుజం కలిపి పనిచేస్తున్నాం. మానవ విలువలపై ఉగ్రదాడుల్ని తిప్పికొడతాం. ప్రపంచ వేదికలపై ఐక్యంగా పోరాడతాం. ఉక్రెయిన్ అంశంలో మాది శాంతి పక్షం. శాశ్వత పరిష్కారానికి సహకరిస్తాం. మోడీ వాణిజ్య లక్ష్యం $100 బిలియన్. దావోస్లోనూ ఇదే చర్చ జరగాలి. అంతర్జాతీయ వేడుకగా గ్లోబల్ సమ్మిట్. వచ్చే 2 దశాబ్దాల తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు దశ దిశ. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాల నిర్వహణకు సిద్ధం కండి. మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. ఘనమైన ఏర్పాట్లు, బలమైన వ్యూహాలు. ప్రజాభవన్ వార్ రూమ్లో ఉన్నతాధికారుల మేధోమథనం. సమ్మిట్ సక్సెస్ కావాలి. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్కు అభినందనలు. సోనియా సందేశం. వేడెక్కిన పల్లెపోరు. సర్పంచ్, వార్డు స్థానాలకు తీవ్రమవుతున్న పోటీ. ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం. సోమవారంతో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగింపు. పల్లె ప్రచారం కొత్త పుంతలు. ఉచిత హామీలపై బాండ్లు. ఇదేం జీవో, భూముల అమ్మకమే తప్ప పరిశ్రమల తరలింపు ప్రస్తావనేది. హిల్ట్ జీవో 27పై హైకోర్టు ధర్మాసనం ఆక్షేపణ. పారిశ్రామిక భూముల్ని ఎవరైనా కొనేలా జీవో. ఉన్న పరిశ్రమలకు ప్రత్యామ్నాయం ఎక్కడున్నది? హిల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు ఘాటు స్పందన. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ. పరిశ్రమల తరలింపు ప్రక్రియ పూర్తి అయ్యే వరకు భూ బదలాయింపు జరగదు. అడ్వకేట్ జనరల్. ఏజీ హామీ నమోదు చేసిన ద్విసభ్య ధర్మాసనం. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా. పారిశ్రామిక వాడల నుంచి అన్ని పరిశ్రమల తరలింపు ఇప్పటికిప్పుడు జరిగిపోదు. అన్ని పరిశ్రమలను తరలించే వరకు ల్యాండ్ కన్వర్షన్ జరగదు. ఈ మేరకు 2013లో వెలువడిన జీవో 20ని ఖచ్చితంగా అమలు చేస్తాం. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ను సవరించి ముందుకెళ్తాం. కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్గా మీరిచ్చిన హామీలను నమోదు చేసుకున్నాం. దీనికి అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేయండి. హైకోర్టు ధర్మాసనం. హిల్ట్ రద్దు చేయకుంటే ఉద్యమమే. ఐక్య కార్యాచరణకు విద్యార్థి సంఘాలు. పాలసీ ముసుగులో రియల్ ఎస్టేట్ దందా. హైదరాబాద్ను ఆంధ్ర ఉత్తరాది వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు. బీఆర్ఎస్వి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆగ్రహం. రిజర్వేషన్ల అరాచకీయానికి బీసీ బిడ్డ బలి. రిజర్వేషన్ల దోకాపై కలత చెంది ఆత్మార్పణ. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు. గాంధీలో తుది శ్వాస విడిచిన సాయి ఈశ్వరాచారి. నివాళులర్పించిన పలువురు బీఆర్ఎస్ బీసీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం. ఇది ముమ్మాటికి సర్కారు చేసిన హత్యే. కేటీఆర్, రేవంత్ రెడ్డి మోసానికి ఈశ్వరాచారి బలి. హరీష్ కాంగ్రెస్ విషక్రీడ వల్లే బీసీ బిడ్డ మృతి. దేశపతి. కోటాను నమ్మిన బీసీలకు నిరాశే. సాయి ఈశ్వరాచారి బలిదానం వృధా కాదు.
42% రిజర్వేషన్ అమలుకు ఆత్మార్పణే స్ఫూర్తి. చారీ కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలి. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్.